రాజమహేంద్రవరం నగరంలో 16 సంవత్సరాలుగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వెలగబెడుతున్న ఆదిరెడ్డి కుటుంబం చెప్పుకోదగిన అభివృద్ధి పని ఒక్కటైనా చేసిందా అని ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు తన సతీమణి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఎందుకు అంతర్ధానమయ్యారో చెప్పాలని వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నగేష్ మాట్లాడుతూ మంగళవారం కురిసిన వర్షానికి నగరం అంతా మునిగిపోయిందని, మార్గాని భరత్ రామ్ వల్లనే ఇదంతా జరిగిందని విమర్శలు చేస్తున్న ఆదిరెడ్డి వాసు వర్షం వెలిసిన 2 గంటల్లోనే ఆ నీరంతా పోయి పరిస్థితి చక్కబడిన విషయాన్ని గమనించకపోవడం విచారకరమన్నారు. ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా, అప్పారావు తమ పార్టీ నుంచి ఇచ్చిన ఒకే ఒక ఎమ్మెల్సీని, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా 16 సంవత్సరాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారం ఇస్తే ఇప్పుడు మళ్లీ ఆదిరెడ్డి వాసు తనకు ఓటేసి గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధి చేసేస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన పదవులను వారు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ 2 ఏళ్ల కాలంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంపీగా 7 నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారన్నారు. జరిగే ఎన్నికల్లో ఎంపీ మార్గాని భరత్ రామ్దే గెలుపని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు రేగుళ్ల బాల శ్రీధర్, సోడదాసి సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సూటిగా అడుగుతున్నాం, 16 ఏళ్ళు రాజమహేంద్రవరాన్ని మీకు రాజమహేంద్రవరం ప్రజలు అప్పగించారు. ప్రత్యేకంగా మీరు రాజమండ్రికి ఏమి వెలగబెట్టారు? ప్రకృతిని ఎవరో ఆపతరం కాదు. 30 రోజులుగా సుదీర్ఘంగా కాస్తున్నటువంటి ఎండల్ని మనం ఎన్ని ఏసీలు ఆపగలం? ఈ మధ్య కాలంలో 10-15 ఏళ్లలో ఇంత పెద్ద వర్షాపాతం రాజమండ్రిలో అయి ఉండదు. అభివృద్ధి కాకపోతే, భరత్రాము పనులు చేయకపోతే వర్షం కురిసిన 2 గంటల్లో మొత్తం నీళ్ళన్నీ, చిన్న సామెత, నీరు పల్లవెరుగు నిజం దేవుడెరుగు అంటారు తెలుగు సామెత. ఒక 2 అవర్స్ పోయిన తర్వాత మీరు వెళ్ళి చూసుంటే అసలు వర్షం వచ్చిందా, వర్షం రోడ్ల మీద నిలబడిందా, మళ్ళా వర్షం ఏమైపోయింది అని మీకే అర్థమయ్యేది. ఏదో శవం మీద పేలాలు ఏరుకునేలాగా ఆ వర్షం నీరు ఇంకా స్టాగ్నేటెడ్గా ఉండగానే మీరు వెళ్ళి జనంలో ఓట్లు అడుగుతూ, పరామర్శ చేస్తూ, దాన్ని పతాక శీర్షికన ప్రదర్శించుకోవాలి అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన కుట్ర చేశారు మీరు. 16 ఏళ్ళు మీకు అధికారం అప్పచెప్పితే ఈవేళ ఆదిరెడ్డి భవానీ గారు టెక్నికల్గా ఈవేళకి ఆవిడ ఎమ్మెల్యే. ఒకవేళ అధికార పక్షం కనుక తప్పులు చేస్తే క్వశ్చన్ చేసి ప్రశ్నించేటువంటి అవకాశం మీకు ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకుని సొంత అవసరాల కోసం 5 ఏళ్ళని వినియోగించుకొని మరలా వచ్చి అధికార పక్షం అభివృద్ధి చేయట్లేదు, మరలో ఇంకొక 5 ఏళ్ళు నాకు ఇవ్వండి, నా భార్యకు మొన్న మీరు అవకాశం ఇచ్చారు, మొన్న ఏమో మా అమ్మగారికి ఇచ్చారు, అంతకుముందేమో మా నాన్నగారికి ఇచ్చారు, ఇప్పుడు నాకు ఇవ్వండి. ప్రజలంత అమాయకులేం కాదు.